ఏం చేస్తున్నావు బాబా? నాకేం అర్థం కావడం లేదు. పని అవ్వాలి కదా. అదేంటి బాబు ఇలా మాట్లాడుతున్నాడు? నైట్ కార్యం పూర్తి కాలేదని ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడా ఏంటి? అయ్యో దేవుడా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు ఇంత స్పీడ్ అని. ఎందుకు కళ్ళు మూసుకున్నావు? మై మరచిపోయాను బావా. డ్యూటీకి వెళ్ళవా? సెలవు పెట్టేస్తాను. నువ్వెంత రొమాంటిక్గా ఉంటాను అంటే 3 రోజులు లీవ్ పెట్టేస్తే ముచ్చట తీరిపోయేది కదా. రాత్రి అలా జరిగిందని నువ్వేం ఫీల్ అవ్వకు. ఇప్పుడేం జరుగుతుందోనని ఫీల్ అయిపోతున్నాను. కమాన్ బాబా. నువ్వు మాట్లాడకు. అదే, బయట ఎవరైనా చూస్తారనే కదా. మాట్లాడొద్దంటే మాట్లాడుతున్నావేంటి? సరే సరే, ముద్దు పెట్టే బావా. ఏయ్, నిల్చునే పడుకుంటున్నావా? అదేంటి, నువ్వేం చేయలేదా? నేనేం చేయలేదు. అంటే ముద్దు, రొమాన్స్. పిచ్చా ఏంటి నీకు? మరి దగ్గరికి వచ్చావు? నేనొచ్చింది నీ వెనకాల ఉండే ఈ పార కోసం. పహార కోసమా నువ్వు వచ్చింది? అవును. ఆహా, మరి ఇందాక చంపలు పట్టుకున్నావు. అనుకున్నా నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడే పగటి కలలు కంటావని అనుకున్నా. ఇది తొండి అయితే అదంతా తోచు. ఏయ్, ఏమనుకుంటున్నావు? అంటే నువ్వు నా చెంపలు పట్టుకుని నా నడుముకి ముద్దు పెట్టి భుజం మీద చెయ్యి వేసి చాలా చాలా జరిగిపోయింది తెలుసా? ఏయ్, ఏంటి కలలోనా? అది కలే అనుకోవాలా? రాత్రి నిద్ర సరిపోక ఇలా నిల్చుని కలలు కంటున్నావన్నమాట. మరి నువ్వు వచ్చింది? పెరట్లో మొక్క నాటుతున్నాను. దానికి పార అవసరం వచ్చింది. అందుకే ఇక్కడికి వచ్చి నీ వెనకాలన్న పార తీసుకున్నాను. నేనొక్కదాన్నే ఉంటే వచ్చావని నేనెంత సంబరపడిపోయాను. ఎక్కువగా ఊహించుకోవద్దు. ఒంటరిగా ఉన్నప్పుడు కాదు కదా, నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నా సరే ఏం చేయవని అర్థమైందిలే.
అన్నయ్యకి శాంతి ముహూర్తం కాస్త మనశ్శాంతి లేకుండా చేసింది. పాపం నిద్ర లేక హోటల్కి రావడం ఆలస్యం అవుతుందని చెప్పాడు. నేను త్వరగా వెళ్లి టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తే గాని అలవాటు పడ్డ జనం ఆకలి తీరదు. అబ్బబ్బా, ఈ సరుకుల బ్యాగ్ మోసుకెళ్ళలేకపోతున్నానే. ఒక బస్సు అయినా ఆటో అయినా రావట్లేదు. కనీసం రిక్షా అయినా రావాలి దేవుడా. మేడం, నేను అసలు ఇంట్లో చెప్పి రాలేదు. ఇది హైవే కూడా కాదు. కొంచెం స్లోగా పనివ్వండి మేడం. నీ పాసుగోల అనుకున్న స్పీడ్ని అందుకోలేకపోతున్నానబ్బే. స్పీడ్ తగ్గించకపోతే యమపాసం మనల్ని అందుకుంటాడు మేడం. యో, నువ్వేం డ్రైవర్ బబ్బీ? నా స్పీడ్ చూసి యమధర్మరాజు కూడా అందుకోలేడు. అయినా ఓనర్ని నేనే ఇంత స్పీడ్గా తోలుతా ఉంటే డ్రైవర్వి నువ్వెంత భయపడుతున్నావేంది? అసలు నేను డ్రైవర్ అని గుర్తుందా మేడం? అయితే స్టీరింగ్ నా చేతిలో పెట్టి పల్లీలు తినుకుంటూ హాయిగా కూర్చోండి మేడం. అంతేకాని నా జీవితాన్ని నలిపాకని మేడం. ఈ పాపాయమ్మ డ్రైవింగ్ అంటే ఆ మాత్రం ఫాస్ట్ ఉంటుందబ్బే. ఈ రోజు లేచి ఎవరి మొహం చూసానా ఏంటో, కనీసం ఒక్క స్కూటర్ కూడా రావట్లేదు. ఈడెవడో తాగేసి బండి తోలుతున్నట్టున్నాడు. ఈ బండెక్కితే టిఫిన్ సెంటర్కి వెళ్ళడం కాదు, డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్లేలా ఉన్నాను. నడవడమే బెటర్ బాబోయ్. ఏ బుద్ధుందా నీకు? కళ్ళు నెత్తిని పెట్టుకుని బండి నడుపుతున్నావా? మేడం, మిస్టేక్ మనదే మేడం. వెళ్ళిపోదాం మేడం. నన్నే అంటుందా అది? మేడం, అక్కడ పేడ. పేడ కారు మీద పడేలోపే దానికి నేనేంటో చూపిస్తానబ్బే. ఎంత పొగరే నీకు? నా కారు గ్లాస్ మీద పేడేస్తావా? నీ మొహం బయట పెట్టలేదు, లేదంటే నీ మూతి మీద కొట్టుండేదాన్ని. ఏయ్, నేనెవరో తెలుసా నీకో? నువ్వు ఎవరైనా సరే పేడకు మాత్రం అందరూ సమానమే. ఏంటే నోర్లేస్తాంది? పాపత్త నువ్వెందుకొచ్చావు? నువ్వు తప్పుకోలుడు. దీనికి అల్మోండాది. నా మీద ఒక్క దెబ్బ పడినా తర్వాత నిన్ను ఇదే కార్లో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. చూసినవరా దెట్ట మాట్లాడుతా ఉందో? తను చెప్పింది కరెక్టే అత్త. తను ఎవరనుకుంటున్నావు? సావిత్రతే కూతురు, గంగబాబు చెల్లెలు. అయితే మాత్రం నా కారు మీద ప్యాడ్ ఇసురుతాదా? అడ్డదిడ్డంగా వచ్చి నువ్వే నా మీద బురద పడేలా చేశావు. అసలు నిన్నేమనాలి? అల్లుడు, ఇంకేమన్నంటే నేను సహించేదే లేదో. నా గురించి నీకు తెలుసు కదా. తెలుసత్తా. అమృత, తన గురించి వదిలే. నువ్వు వెళ్ళిపోతా.
ఒరే డ్రైవరు ఇంకా ఏం చూస్తా ఉండవు ఆ పేడ తీసేసి నువ్వే డ్రైవింగ్ చెయ్యి. ఓకే మేడం. చూడు బావా నా ఓణి ఎలా పాడు చేసేసిందో. మా అత్తయ్యకు బదులుగా నేను సారీ చెప్తున్నాను అమృత. ఇప్పుడే వాటర్తో కడిగేస్తాను. ఒక్క నిమిషం ఉండు. తిరుపతే మంచినీళ్ళు తీసుకురా. ఏమండి నీళ్లు తాగితే దాహం తీరట్లేదబ్బోడా, మందేననిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపారు? మీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. నేనేం చేశానా తిరుపతి? అబ్బోడు చెప్పకుండా నాగవల్లిని పెళ్లి చేసుకున్నాడు. కోడలు ఇప్పుడు నీళ్లు వేసుకుంది. ఒక బాబు పుడితే అంతా మంచిగా జరుగుతుంది. కానీ ఈ రాజుగాడే ఎటు కాకుండా పోయేలా ఉన్నాడు. అటు ఉద్యోగం లేదు, ఇటు పెళ్లి లేదు. ఆడి గురించే నా బాధ అంతా. వాడు మన మాటింటే ఏదో ఒక దారిలో పెట్టేవాళ్ళ నాన్న. కానీ వాడు పురాణాల్లో భక్త ప్రహ్లాదుడిలాగా రక్తం ఒకరిదైతే జపం ఇంకొకరిదే. అంటే ఏందబ్బోడా, ఇప్పుడు నన్ను రాక్షసుని చేసి ఆ గంగ నరసింహస్వామి అంటావా? బా, నీ గురించి కాదు నాన్న, వీర్రాజు గురించి చెప్తున్నా. ఇప్పుడు వాడి గురించి ఆలోచించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అలా అంటావేం తిరుపతి? కన్నవాళ్ళుగా మనమే కదా ఆలోచించి చెయ్యాలి. మీకు అంత బాధ్యత ఉంటే చాలా బాగుండేది మావయ్య. మీరు కూడా ఒకరి జీవితాన్ని బాగుపరచాలని ఆలోచించడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను కనీసం నా వాళ్ళ కోసమైనా మంచి కోరుకుంటున్నానమ్మా. అలా కోరుకోబట్టే ఈ ఇంట్లో ఒకళ్ళు దిగుతున్నారు. ఎవరు? అదిగో వస్తుంది చూడండి నా చెల్లి. పాపాలు చిన్నాళ్ళకొచ్చిందేంటి పాపాయి పిన్ని? ఏదో జన్మలో ఏదో పాపం చేస్తే గాని దీని కంట పడమ్మను. ఇక ఇంట్లో అడుగు పెట్టిందంటే అతివృష్టి అయినట్టే.
అన్నయ్య వచ్చావా సెల్లమ్మా? నువ్వు పిలిచినాక రాకుండా ఎట్టా ఉంటానన్నయ్య. నువ్వు రాగానే ఇల్లంతా కలకల్లాడిపోతుందమ్మా. ఏరా అల్లుడు బాగుండవా? బాగున్నాను అత్తయ్య. నీ భార్య ఇదేనా? అది ఇది అని మాట్లాడుకో పాపాలు. అసలే నీ నోరు కంపు, తంబాకు నములుతూ ఉంటావు. ఆ నోరు కడుక్కున్నావో లేదో కూడా తెలియదు, కానీ మాట్లాడే పద్ధతైనా మారలేదా? నాకు నచ్చకపోతే చిన్నప్పుడే బంగారు నెక్లెస్ వదిలేశాను. ఆ తర్వాత నాకు నచ్చిందని 5 తులాల వడ్డాణం చేయించుకున్నాను. నచ్చిన దానికోసం యాడికైనా వెళ్తాను గాని నచ్చని దాన్ని ఎంత విలువైనా వదిలేస్తాను వదినా. అసలు నువ్వు ఎవ్వరికి నచ్చవు కదా. చూడు అన్న వదిన ఎట్టా అంటా ఉందో. మీ వదినన్న మాటలు నువ్వేం పట్టించుకోవద్దమ్మా. మా వదిన అన్న మాటలో పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ కొడుకు చేసింది మాత్రం మీరు పట్టించుకోకపోతే ఆ తర్వాత జనాలు మిమ్మల్ని పట్టుకుని కొడుకుని పెంచడం శాతగాని పెద్ద మనిషి అనేసి ఊర్లో అంతా సాటింపేస్తారన్నా. ఏమైనాదమ్మా, నా కొడుకు ఏడ్నే ఉన్నాడు కదా. పెద్దల్లుడు గురించి కాదన్నయ్య మాట్లాడుతుంది, చిన్నల్లుడు గురించి. వాడి గురించే మాట్లాడుతాడానమ్మా. త్వరలోనే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలా. నువ్వు పెళ్లి చేయవు, వాడే పెళ్లి చేసుకుంటాడు. ఏమంటున్నావమ్మా? ఏ పొద్దుందా నీకు? కళ్ళు నెత్తిన పెట్టుకుని బండి నడుపుతున్నావా? అదన్నా జరిగింది. ఇన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చెయ్యాలంటే ఓ చెయ్యి వేసేవాడు. ఇప్పుడు అమృతవల్లికి సమస్య వచ్చినా చెయ్యి అందిస్తున్నాడన్నమాట. చెయ్యి అందించడం కాదలుడు, ఏలు పట్టుకునే ఇంటికి నడిపిస్తాడేమో చూసుకోండి. నోరు మూయండి. అసలు వీర్రాజు ఎలాంటి వాడో తెలుసా? మంచి ఆలోచనలు ఉన్నవాణ్ణి కూడా మీరు చెడగొట్టకండి. మా అమృతక్క కూడా అన్నయ్య మాట జవదాటదు. అలాంటి వాళ్ళు తప్పు చేయరు. నువ్వే ఏదో తప్పు చేశావు. ఆ, నేనేం చేసుండాను? కారుకే అద్దాలుంటాయి, మీ మొహానికి అద్దాలు అవసరమా? చూడు నాగవల్లే, నేను రోడ్డును చూసి నడుపుతానో లేదో అది అనవసరం, కానీ నన్నెవరైనా చూస్తే పాపాలకి ఒక రేంజ్ ఉందనుకోవాలా. వరదరాజుల సెల్లంటే గొప్పగా ఊహించుకోవాలా. శభాషమ్మా, ఇన్నేళ్ళైనా నీలో ఈ పౌరుషం ఏమాత్రం తగ్గలేదు. నా సంగతి సరే అన్నయ్య, మీ పరువు తగ్గకుండా ఉండాలంటే ఏం చెయ్యాలనో ఆలోచించు. ఇంకేం చేస్తాం, ఆ ఏర్రాజుగాడి పని చేస్తాను. వచ్చి రాగానే గొడవ పెట్టేసింది. దీనిలో మంచితనం పెరగలేదు కానీ పాపాలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. సావిత్రత్తయ్య అనవసరంగా శిక్ష అనుభవిస్తోంది. దాని వెనుకున్న కారణం ఏంటో తెలుసుకోవాలి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత వేడిగా ఉంది! అసలు ఎండాకాలం మొదలైపోయింది.
నీకు ఎండాకాలం వస్తే వీటికి పోయే కాలం వచ్చిందా ఏంటి? ఫ్యాన్ ఎందుకేసావు? గాలికి పేపర్స్ అన్ని ఎలా ఎగురుతున్నాయో చూడు.